గులాబ్ జామ్ తింటుంటే గుండు సూది గొంతుకు అడ్డన్నట్టు ఇదేం సాకమ్మాయి. నాకు అదే అర్థం కాక షాక్లో మైండ్ పనిచేయట్లేదు. ఆల్బమ్ కాలిపోయిందని వాడు దాని మీద అగ్నిపర్వతంలో విరుచుకుపడ్డాడు. కార్తీక్ వచ్చిన కోపాన్ని పెట్టి చూస్తే అది జన్మలో ఇంట్లో అడుగు పెట్టకూడదు. కానీ స్వయంగా కార్తీకే దాన్ని వెంట పెట్టుకుని ఇంటికి తీసుకురావడం ఏంటి? వాడికి కోపం వచ్చింది, నిన్నింట్లోంచి వెళ్ళిపోమన్నాడు. నీకు బాధ కలిగింది, నువ్వు వెళ్ళిపోయావు. మా పరిస్థితి ఏమవుతుందోనని ఒక్క క్షణమైనా ఆలోచించావా? నువ్వు పుట్టింటికెళ్ళావో ఎక్కడికెళ్ళావో తెలీదు. ఏదైనా చేసుకునుంటావేమోననే భయం. ఏ క్షణం ప్రాణం పోతుందో అర్థం కాని పరిస్థితుల్లో బ్రతికానమ్మా. ఆ బాధతో తిండి తిప్పలు మానేసి పిచ్చిదాన్లా ఏడుస్తూనే ఉన్నావు. ఇప్పుడు నీ కళ్ళ ముందు కోళ్ళుంది. ఇక ఆ బాధ దుఃఖం అన్నీ సంతోషంగా మారిపోయినట్టేగా. కార్తీక్, రాధిక, లోపలికి రండమ్మా. ఆగండి 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 ఆగండి. ఏమైంది ధర్మా? ఎందుకు ఆగమంటున్నావు? వీళ్ళిద్దరితో నేను తేల్చుకోవాల్సిన విషయాలు కొన్నున్నాయి. వాటిని తేల్చుకున్నాక తేలాకే వీళ్ళని ఇంట్లోకి రానిస్తాను. రాధికని ఇంట్లో నుంచి పంపించాడని కార్తీక్ మీద అమ్మ ఫుల్ ఫైర్లో ఉంది. వీడు కూడా అంతే ఫైర్ అవుతాడు. ఆ మంటకు నేను ఆబ్జ్యం పోసి వీలైతే రాధికని ఇటు నుంచి ఇటే బయటికి వెళ్ళేలా చేస్తాను. ధర్మ, ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకోవచ్చు. ముందు వాళ్ళని లోపలికి పంపించు. ఏంటన్నా నువ్వు? అమ్మేదో తేల్చుకోవాలని అంటుంది కదా, తేల్చుకో. నువ్వు ఎందుకు ఆపుతావు? ఎందుకు అడ్డుపడతావు? అమ్మా నువ్వు అడుగు అడుగు. ఏం తెలుసుకోవాలనుకుంటున్నావో తేల్చుకో. అక్క నువ్వు ఉండు. మా నేను తనకు మాట ఇచ్చాను. ఆ మాటకు కట్టుబడి తన ఇంటికి తీసుకొచ్చాను. మాటిచ్చానని తీసుకొచ్చావు తప్ప భార్య అనే బంధానికి విలువిచ్చి కాదన్నమాట. తనకు నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే ముందు మమ్మల్ని లోపలికి రానివ్వు. తనకి మాటిచ్చావు, బావుంది. అలాగే నాకు కూడా నువ్వొక మాట ఇవ్వాలి. అప్పుడే నేను మిమ్మల్ని ఇంట్లోకి రానిస్తాను. మాట ఏంటమ్మా? నువ్వు మాత్రమే కాదు, నీ భార్య కూడా మాటివ్వాలి. అత్తయ్య మీరేం చెప్పినా నేను చేస్తాను.
నీ మాటకి విలువిచ్చి ఆ మాటని పాటిస్తాను. అత్తయ్య గారి కోపాన్ని చూడలేక టక్కన మాటిచ్చేశాను, కానీ ఏ విషయం గురించి మాట అడుగుతారో. ఒకవేళ ఆ మాట నా చేతుల్లో లేనిదైతే నేనేం చేయాలి? కార్తీక్, మాట్లాడవేంట్రా? విషయం ఏంటో తెలియకుండా ఏం మాట్లాడాలమ్మా? ఏ మాట నివ్వను? సరే, చెప్తాను. రాధిక మీద నీకు ఎంత కోపం వచ్చినా, ఏం జరిగినా, ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే రాధికని నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పకూడదు. ఒకవేళ నువ్వు వెళ్ళమని చెప్పినా కూడా రాధిక గుమ్మం దాటకూడదు. మరోసారి ఇలాంటి పరిస్థితి రాకూడదు, జరగకూడదు. అందుకు మీరిద్దరూ ఒప్పుకుని ఒట్టు పెట్టి లోపలికి నడవండి. అన్నింటికంటే ముఖ్యంగా ఈ సొసైటీ దృష్టిలో నేను మీ భార్యని. మీరు నన్ను భార్యగా అంగీకరించినా అంగీకరించకపోయినా నేను మీతోనే ఉండాలి. నీకిచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే అమ్మకి మాట ఇవ్వక తప్పట్లేదు. అత్తయ్య గారు నా మంచి కోసం, నా క్షేమం గురించి ఆలోచించి మాట అడుగుతున్నారు. నేను మాట ఇవ్వడం మీకు నచ్చుతుందో లేదో నాకు తెలీదు, కానీ అత్తయ్య గారు బాధపడకుండా ఉండడం కోసం నేనెప్పుడు మాటిస్తున్నాను. అలాగేనమ్మా, నువ్వు చెప్పినట్టే చేస్తాను. రాధికని ఇంకెప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళమని అనను. నీకు నేను మాటిస్తున్నాను. ఒకవేళ ఆయన వెళ్ళిపోమని చెప్పినా నేను గడప దాటను అత్తయ్య గారు. మీకు మాటిస్తున్నాను. వంకిత పాతుకుపోయినట్టే, రాధిక మరిసెట్ల ధ్వజస్తంభంలో పాతుకుపోయినట్టే, రాధిక చేతిలో మన పని అయిపోయినట్టే. మన కొడుకు కోళ్ళు నీకు మాటిచ్చారు. ఇప్పటికైనా వాళ్ళని లోపలికి రానిస్తావా? ఒక్క నిమిషం. మళ్ళీ ఏమైందర్మా? వంకిత, వెళ్ళి హారతి తీసుకురా, దిష్టి తీస్తాను. హారతి తీసుకురమ్మని చెప్తుంటే వినిపించటం లేదా? త్వరగా వెళ్ళు, నిలబడ్డావేంటి?
సకల, వంకిత, మీరిద్దరూ కలిసి వాళ్ళిద్దరికీ దిష్టి తీయండి. వాట్? నేను దిష్టి తీయాలా? అవును. ఏదో దుష్టశక్తి వల్ల రాధిక ఇంట్లోంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. భవిష్యత్తులో అలాంటి దుష్టశక్తుల ప్రభావం రాధిక, కార్తీక్ల మీద పడకూడదు. అందుకే వీళ్ళకి హారతిచ్చి దిష్టి తీస్తేనే బావుంటుంది. ఇది ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని పండగ చేసుకున్నాం, కానీ మనమే హారతిచ్చి ఆహ్వానం పలుకుతామని కల్లో కూడా అనుకోలేదు. సకల, కానీ ఆల్బమ్ని తగులుపెట్టేసి కార్తిక్ ఎమోషన్ మీద కొట్టాను. వాడంతట వాడే దాన్ని మెడపెట్టుకుని బయటికి గెంటేలా చేశాను. దానికి గువ్వ పిల్లలా గిలగిలా కొట్టుకుని పైకి పోవడం తప్ప తిరిగి ఇంట్లో అడుగు పెట్టే ఛాన్సే లేదనుకున్నాను. కానీ ఆ కార్తిక్ స్వయంగా దాన్ని ఇంట్లోకి తీసుకొచ్చాడేంటి? దాని గుడ్డ ఇలా నడుస్తుందేంటి? గుడ్ టైం కాదు, నా సంకల్ప బలం. నీకింతకు ముందు చాలాసార్లు చెప్పాను, నేనొక బాధ్యతతో, సంకల్పంతో ఆయన జీవితంలోకి అడుగుపెట్టాను. ఎంత పెద్ద కష్టం ఎదురైనా, ఎలాంటి ఆటంకాలు ఎదురైనా సరే వాటిని దాటుకుని తీరుతాను, నా సంకల్పాన్ని నేను నెరవేర్చుకుని తీరుతాను అని. మరి నీ తాలూకు సవాలు నన్ను ఏం చేస్తాయనుకుంటున్నావు? ఆల్బమ్ కాల్ చేసినంత ఈజీ అనుకుంటున్నావా? ఆయన జీవితంలోంచి నన్ను పంపించేయడం అంటే నువ్వు మరొక జన్మెత్తినా, నీ తలలో జేజమ్మలు దిగొచ్చినా సరే అది జరగదు. ఎందుకంటే మాది ఆ దేవుడు ముడివేసిన బంధం. ఆ బంధాన్ని నువ్వు తెంపడం కాదు కదా, మా బంధం జోలికొస్తే నువ్వు మాడి మసైపోతావు. చూడు, నన్నింట్లోంచి పంపించేయడం కోసం నువ్వు ఎన్ని ఎత్తులు వేసినా సరే వాటిని నేను చిత్తు చేస్తాను. కుట్రలు చేస్తే తిప్పి కొడతా, బెదిరిస్తే భయపెడతా, ఎదిరిస్తే తాట తీస్తా. ఫైనల్గా నన్ను పంపించేయాలని నువ్వు ఎంత ట్రై చేస్తే నేను అంత బలంగా ఈ ఇంట్లోనూ ఆయన జీవితంలోనూ పాతుకుపోతా. గుర్తుపెట్టుకో.
ఒక ముఖ్యమైన విషయం. ఇక నుంచి నీ జీవితాన్ని నేను దత్తత తీసుకుంటున్నాను. నీ కుట్రలతో నా భర్త నుంచి నన్ను దూరం చేయాలనుకున్నావు. కానీ నా మంచితనంతో నిన్ను నీ భర్తకి దగ్గర చేస్తాను. చాలా చాలా త్వరగానే నిన్ను ఇంట్లోంచి పంపించేస్తాను. ఇది నా ఛాలెంజ్. బీ రెడీ. కార్తీక్, ఏదైనా పెద్ద కష్టాన్ని దాటినప్పుడు వచ్చే సంతోషానికి విలువ, ఆయుష్ ఎక్కువ. ఇప్పుడు నేను మీ అమ్మ అలాంటి సంతోషంలోనే ఉన్నావురా. రాధిక నువ్వు ఇంట్లోంచి పంపించినప్పుడు మేము ఎంత భయపడ్డామో బాధపడ్డామో మాకే తెలుసు. ఏదైతేనే నీ మనసు మారింది. రాధికని తిరిగి ఇంటికి తీసుకొచ్చావు. అలా ఇంటికి తీసుకొచ్చేలా రాధికే చేసింది నాన్న. ఏ విధంగారా? ఆల్బంలోని పల్లవి ఫోటోల్ని కాల్చేసి రాధిక నా గుండెల్ని కాల్చేసింది నాన్న. ఆ బాధతోనే తన ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పాను. ఇప్పుడు ఆల్బంలోని ఫోటోల కంటే అద్భుతంగా రాధిక బొమ్మలు గీసిచ్చింది. నాన్న, పల్లవి బొమ్మల్ని రాధిక ఎంత అందంగా గీసిందో తెలుసా? ఆ బొమ్మల్ని చూస్తుంటే పల్లవి ప్రాణం పోసుకుని నా కళ్ళ ముందుకు వచ్చినట్టుగా అనిపించింది. పల్లవి జ్ఞాపకాలు నాకు దూరం చేసి ఈ గుండెని కాల్చేసిన రాధిక ఆ బొమ్మల ద్వారా ఇదే గుండెకి మళ్ళీ ఊపిరిపోసింది. అందుకే తనకిచ్చిన మాట ప్రకారం మళ్ళీ ఇంటికి తీసుకొచ్చాను. ఏరా, ఇప్పటికైనా నీకు అర్థమైందా? రాధిక నీ సంతోషం కోసం బ్రతుకుతుందే తప్ప నిన్ను బాధ పెట్టేలా ఎప్పటికీ ప్రవర్తించదని నీకు నమ్మకం వచ్చిందా? నమ్మకం వచ్చిందన్న. నా గుండెల్లో ఉన్న నా పల్లవిని తను ఎప్పటికీ చెరపలేదు. నాకు నా పల్లవికి మధ్యలో తను ఎప్పటికీ రాదు అన్న నమ్మకం వచ్చేసింది. అందుకే ఆ నమ్మకంతోనే రాధికని ఇంటికి తీసుకొచ్చాను. ఈ లోకంలోనే లేని పల్లవికి రాధిక తన బొమ్మలతో ప్రాణం పోసింది. నీ మనసుని తేలిక చేసింది. రేపటి రోజున నీ గుండెల్లో ఉన్న పల్లవి స్థానానికి రాధిక తప్పకుండా వస్తుందిరా. రాధిక, ఈ పనులన్నీ నీకెందుకమ్మా? పర్వాలేదత్తయ్య, కోడలిగా ఇవన్నీ నేను చేయాల్సిన పనులే కదా, నా బాధ్యతే కదా. రాధిక, నీ చేతుల్లోనూ నీ భుజాల మీద అసలైన బాధ్యత ఉందమ్మా. నవ్వడం మర్చిపోయిన కార్తీక్లో నవ్వుల్ని చూసేలా చెయ్యాలి. సంతోషాన్ని కోల్పోయిన వాడి జీవితంలో తిరిగి సంతోషం నిండేలా చెయ్యాలి. అప్పుడే అటు వాడి జీవితానికి ఇటు నీ జీవితానికి ఒక సార్థకత ఏర్పడుతుంది. అందుకని ఈ పనులన్నీ రెమ్మ చేస్తుందిలేగాని నువ్వెళ్ళి నీ భర్త మనసు మార్చడానికి, నీ భర్తని మంచిగా చేసుకోవడానికి ప్రయత్నించు. సరేనా? ఒక్క
పల్లవి మీదున్న ప్రేమ తప్ప నీ మీదున్నది ద్వేషం కాదమ్మా. అందుకే వాడు నిన్ను దూరం పెడుతున్నాడు. కానీ నువ్వు నీ భర్త మీద చూపించే ప్రేమ, భర్త కోసం నువ్వు పడే తపన ఖచ్చితంగా కార్తీక్ మనసుని మారుస్తాయి. మీ మధ్య ఉన్న దూరాన్ని దగ్గర చేస్తాయి. నిద్రపోయే ముందు కార్తీక్కి పాలు తాగడం అలవాటు తీసుకెళ్ళు. అలాగే అత్తయ్య.